కాపు యువసేన కాపునాడు ఆధ్వర్యంలో మార్చి 27 చెలో విజయవాడ కాపుల ఆత్మగౌరవ సభ పెట్టడానికి కాపునాడు కాపు యువసేన సంయుక్త ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో కాపులు మరి రాజకీయ చైతన్యం కలిగి ఉన్నప్పటికీ కూడా రాజ్యాధికారం అనేటువంటి లక్ష్యంతో అట్లాగే రిజర్వేషన్స్ అంశం మీద కూడా అనేక ప్రయత్నాలు 75 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. అది ఒక రాజకీయ క్రీడలాగా మిగిలింది తప్ప ఈ రోజుకి మామూలు మిగిలింది. మరి మెజారిటీ కమ్యూనిటీగా దక్షిణాది రాష్ట్రాల్లో 4 కోట్ల మంది ఉన్నారు. అట్లాగే దేశవ్యాప్తంగా అనేక కుల సంఘాల పేరు మీద కాపు అనుమత కులాలు దాదాపు 25 కోట్ల మంది ఉన్నారు. కానీ ఇంత పెద్ద జాతిగా ఉన్న కాపు వీళ్ళకి ఈరోజు కూడా మరి రాజ్యాధికారం అనేటువంటి లక్ష్యం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ మనకి ఈ యొక్క ప్రజాస్వామ్యం ఏర్పాటైనాక 1947 తర్వాత వచ్చినటువంటి వాటిల్లో మరి వెనకబడి ఉన్నాము అనేటువంటి కార్యాచరణకి పూర్తిగా ఒక దశని నిర్ణయించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సభను పెట్టడం జరుగుతుంది. కాబట్టి కాపుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి అనేటువంటి ఒక లక్ష్యంలో అన్ని రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు అట్లాగే రాష్ట్ర ప్రాంతీయ పార్టీల యొక్క అధ్యక్షులను కూడా ఇన్వైట్ చేస్తాం. ప్రముఖ సినిమా యాక్టర్లను కూడా ఇన్వైట్ చేస్తాం. ముఖ్య అతిథిగా ఈ దేశ ప్రధాని మరి నరేంద్ర మోడీ గారికి మేము ఈ యొక్క మీడియా ద్వారా కూడా ఆహ్వానం పలుకుతున్నాం. త్వరలో ఒక కమిటీ వెళ్ళి ఈ కార్యక్రమానికి మేము అందరం కూడా ఆహ్వానించి దానికి తీసుకొచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం. ఆయన ఈ దేశ ప్రధానిగా పార్టీ అధ్యక్షుడిగా కాదు, ఈ దేశంలో మానవ వనరులు మరి జాతికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు దేశ యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ఈ జాతికి దీవించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తెలవడం జరుగుతూ ఉంది. మరి ఆయన కనుక మమ్మల్ని ఓకే అని చెప్పి ఈ రాగలిగితే మంచి కార్యక్రమం అవుతుంది. అట్లాగే ఈ పెట్టబోయే కార్యక్రమానికి ముద్రగడ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. మిగిలినటువంటి అనేక జేఏసీలు మిగిలిన కుల సంఘాల నాయకులందరినీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ కార్యాచరణని జరిపించడం కోసం అందరూ ముందుకు రావాలి. దీనికి ఒక ఆహ్వాన కమిటీ వేస్తాం. ఆహ్వాన కమిటీలో అన్ని జేఏసీలు ఉంటారు, అన్ని కుల సంఘాల నాయకులు కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపుగా ఒక 150 మంది IAS IPS ఆఫీసర్స్ మా కమ్యూనిటీలో ఉన్నారు. వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఆహ్వాన కమిటీలో వివిధ హోదాల్లో వాళ్ళందరినీ కూడా మేము అపాయింట్ చేస్తాం. త్వరలో వాళ్ళందరికీ మంచి బాధ్యతలు చెప్తాం. వాళ్ళందరూ ముందుకు వచ్చి కార్యాచరణ తీసుకుని నడిపించవలసింది ఆనపడి పోతా ఉన్నాం. ఈ సభ సక్సెస్ ద్వారా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు, ఈ రాష్ట్ర అభివృద్ధి గుర్తుపడతా ఉంది. కాబట్టి రాష్ట్రం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ 2 రాష్ట్రాల్లో కాపులు ముందుండి నడిపించితే అప్పుడు మిగిలినటువంటి మెజారిటీ వర్గాలు 85% పైన ఉన్నటువంటి వర్గాలకి నిజంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యాచరణ తీసుకెళ్తున్నాం. దీనికి మరి మా ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్వైట్ చేస్తాం. ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్తాం. తొందరలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలుస్తాం, చంద్రబాబు గారిని కలుస్తాం, ప్రముఖ నాయకులందరినీ కూడా కలుస్తాం. దీంట్లో కుల సంఘాల నాయకులు ప్రముఖ పాత్ర వహించాలి. ఆ యొక్క స్టేజింగ్ వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మిగిలిన అర్జునరావు గారు మరి ఆ రోజుల్లో మోహన్ రంగారావు గారు పెట్టినటువంటి సభకి కాపునాడు కార్యక్రమానికి కూడా అటెండ్ అయ్యారు. ఆయన ఆ రోజు జరిగినటువంటి సభ గురించి 2 ముక్కలు మీకు వివరిస్తారు. నమస్కారం. ఆ రోజుల్లో జరిగిన మీటింగ్లో సాధారణమైన 10 లక్షల నుంచి 15 లక్షల దాకా చిత్తాన్ని కలకత్తా ఏరియా మొత్తం కూడా వెళ్ళిపోయింది. కనీసం ఆపులు ఎంత మోసపెట్టుకున్నా కూడా గొడవ చెప్పుకున్న వల్ల 75 సంవత్సరాల బట్టి బాధ్యత చూపుతున్న కాపులు బీసీలు ఎస్సీలు మైనారిటీలందరూ కూడా ఒక ధైర్యాన్ని బాగుపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు రమేష్ నాయుడు గారు కష్టపడి మొత్తం అన్ని కుల సంఘాలను దాడి మీద తీసుకొచ్చి రేపు మార్చి 27వ తారీఖున భారీ ఎత్తున బహిరంగ సభ దాదాపు 20 లక్షల పైకి రావాల్సిన అంచనా దానికి సన్నాహాలను మొదలుపెట్టారు. జరిగేది ఖచ్చితంగా. కాబట్టి రాజ్యాధికారాన్ని దిశగా నడుస్తున్నాం. బాబులు మొత్తం కూడా ఉత్సాహాలను కలుపుకొని బీసీలు ఎస్సీలు కలుపుకొని వాళ్ళని బాబులు పెద్దల పాత్రలు పోషించి వాళ్ళందరూ కూడా అక్షరం చేసుకొని అందరూ కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది. వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారు. రమేష్ నాయుడు గారి యూత్ బాగా తిరిగి కష్టపడి చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం జరగాలంటే ఇప్పుడు
ఇప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం కావాలని కోరిక మా అందరికీ ఉంది. దానికి మేమందరం కూడా పూర్తి మద్దతు ఇచ్చాం. అది ఒకసారి